ఫండ్ కంపెనీలు కావచ్చు, ఫిలిం సిటీ కావచ్చు, ఈనాడు పేపర్ కావచ్చు, టీవీ కావచ్చు, అదొక విస్తృతమైన పెట్టుబడి సమాజంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన సమాజం కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు పరిశీలించండి అని చెప్పి కోర్టు వాదించడం, దాంట్లో లాయర్లు వాళ్ళ లాయర్లు ఇద్దరు కలిసి, అంటే రామోజీ సంస్థల నుంచి వారి లాయర్లు కానీ, సిద్ధార్థ లుద్రా కావచ్చు, అటుపక్క గవర్నమెంట్ లాయర్స్ కానీ పిటిషన్ మీద పిటిషన్ వేస్తున్నారు. తెలంగాణ కోర్టులో ఈ కేసు నడుస్తున్న విషయం మనకు అందరికి తెలిసిన విషయం. అయితే ఇందులో నిజాలు ఎంత, వాస్తవాలు ఎంత? ఆ రోజు రామోజీ గారు డిపాజిట్ కింద వసూలు చేసి ఉంటే అది ఎన్నికి ఇచ్చేసామని వాళ్ళు చెప్తున్నారు, లేదు ఇవ్వలేదు అనేసి పిటిషన్స్ వేస్తున్నారు. సో ఎవరు రామోజీ సంస్థల మీద కేసులు పెట్టారు, ఏ డిపాజిట్ హోల్డర్ నాకు డిఫాల్ట్ అయ్యారు, నాకు డబ్బులు ఇవ్వలేదని కేసులు పెట్టారు అనే అంశాలపైన తరువులో విచారించాల్సిన అవసరం ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. సరే దీన్ని విచారించే ఎవరు విచారించాలి? సిబిసిఐడి విచారించాలా, లేదా సపరేట్ ఐటీ వింగ్ ఏదైనా ఉందా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ చూడాలా అనే కొంచెం గందరగోళం ఉన్నా కూడా ఏ సంస్థలు దాన్ని అధికారులు పూర్తి స్థాయిలో తీసుకుంటారు, ఎవరు దాని మీద విచారిస్తారని పైన న్యాయం విచారించాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసినంత వరకు 10 మందికి ఉపాధి అవకాశం కల్పించి ఈ రోజు రాష్ట్రంలో పేపర్ కావచ్చు, టీవీ కావచ్చు, ఫిలిం సిటీ కావచ్చు, అనేక సంస్థల్లో ఆయన పచ్చళ్ళు కావచ్చు, ఏదో ఆయనకున్న పరిధిలో విస్తృతంగా తన వ్యాపార సంస్థలు విస్తరించాడు. చాలా మంది దాని ద్వారా బతుకుతున్నారు. అదేవిధంగా చట్టానికి అతీతంగా తప్పులు చేయమని నేను చెప్పట్లేదు. తప్పులు జరుగుంటే మాత్రం ఖచ్చితంగా తగిన న్యాయం జరగాలి. ఎవరైనా చేసినా ఉంటుందని చట్టంలో వాళ్ళు వీళ్ళు కాదు కదా. ఈరోజు సుప్రీంకోర్టు అదే కేజ్రీవాల్ ఎందుకు అరెస్ట్ చేశారు అని వేయకూడదు చట్ట ప్రకారం అంటే ఒప్పుకోలే. నేను సమ్మడికో న్యాయమా, ముఖ్యమంత్రికో న్యాయమా అని పిటికేలేసింది, ఖచ్చితంగా విచారించాలని చెప్పింది. సో ఇటువంటి నిర్ణయాలు ఒక్కోసారి సామాన్యుడికి మనోధైర్యం ఇస్తాయి. ఎందుకంటే చట్టం పరుగులు అందరూ సమానమని. అదే కేసు మన అందులోకి వచ్చే కొద్దికి ఈ ముఖ్యమంత్రికి వర్తించదు. సో ఈ అనేక అంశాలపైన అనుమానాలు రేకెత్తిస్తుంటాయి. ఇట్లా ప్రతి అంశం పైన నీతి నిజాయితీగా లాండ్ ఆర్డర్ ప్రకారం జరిగితే గతంలో చాలా చార్మినార్ బెక్కు బ్యాంక్ కానీ, కృషి బ్యాంక్ కానీ, చాలా అదేవిధంగా కొన్ని రకాల సంస్థలు, చిట్ఫండ్ కంపెనీలు చాలా రకంగా ప్రజలు మోసం చేసిన సంఘటన గతంలో అందరికీ తెలుసు. దానిపైన మీరు కూడా చాలా సందర్భాల్లో పోరాడిన సంగతి, వెలుగులో తీసుకొచ్చిన సంగతి మీరు గతంలో జర్నలిజం ఉన్నప్పుడు నేను చూశాను. కానీ ఇది కాలక్రమేణా ఇంకా పెరుగుతూనే ఉంది. సో ఇటువంటి అంశాలపైన కట్టడి చేయాల్సిన అవసరం ఉంది, చట్టాలు ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా పొదుపు చేసుకుని దాపెట్టుకొని చిట్ ఫండ్లు వేసుకుంటారు, అలాగే పెట్టుబడి పెట్టుకుంటారు, అలాగే డిపాజిట్లు ఏర్పాటు చేస్తారు. చివరికి వాళ్ళు ఏదో రకంగా డబ్బులు తరలించేసి దాన్ని వేరే రకంగా మోసం చేయాలని ప్రయత్నం చేసిన అనేక సంస్థలు ఎత్తిపోయిన సంగతి మనం చూసాం. సో ఇది రామోజీ ఫిలిం సిటీకి, రామోజీ సంస్థలకి అప్లై అవుతుందా, ఇతర చిట్ ఫండ్ కంపెనీలకి లేదంటే ఫైనాన్స్ కంపెనీలకు అప్లైబుల్ అవుతుందా, వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తారా? అలాగే ఈ రోజు రాష్ట్రంలో కూడా గతంలో చాలా కంపెనీల విధంగా జరిగాయి, వాటికి న్యాయం చేస్తారని పైన కూడా ఒక తీర్మానం చేయాల్సి ఉంటుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం